జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమవ్వా అందరు మంచిగా ముఖాలలో వెళ్ళిపోతాను నవ్వులు. 4000 రూపాయలు పెన్షన్ వస్తున్నట్టుంది. మన మైనాरिटी बहन यहाँ पे है, मेरे को दिख रहा नहीं, आप बुरका पहने हंस रहे आप. पीछे 4000 रुपये पेंशन आ रहा नहीं आ रहा, फिर क्यों हंस रहे? ఇక రైతులు ఉంటారు మన దగ్గర, మాధవ్ నగర్ బోర్గాం అంతా రుణమాఫీ మొత్తం అయిపోయిందట, నిజమేనా? కాలే. మళ్ళా రైతు భరోసా ఫుల్ వస్తున్నదట కదా, వస్తలేదా? తులం బంగారం వచ్చిందా మీకు? బాగా దుద్దులు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిండా? అవు ఈ దుద్దులన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిండా మీకు? ఇయలే. ఆయన తలపండు వాళ్ళగా ఆడప్పుడే ఇచ్చుంటే ఇలా ఎంత అయింది? బంగారం రేటు ఎంత పెరిగింది, ఎంత పెరిగింది? అప్పుడే ఇచ్చుంటే డబల్ అవుతుండే మనకి, అవునా? ఈ పొట్టోడు ఇప్పుడన్నా అద్దతులేమని ఇస్తాడో పాడు. ఈడ యువత అంత ఉన్నారు. ఈడ ఏమరా బాబు, నిరుద్యోగ వృద్ధి వస్తుందా? వస్తలేదా? ఇక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తారట. ఇచ్చిండ్రా ఎవరికైనా వడ్డీ లేని రుణం? యువతకి ఇచ్చిండ్రా? సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా ఇచ్చారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందరికి ఇచ్చిందా? పొట్టోడు రేపు వస్తుడు కరెంట్ షాక్ పెట్టురు, కరెంట్ షాక్ పెట్టురు పొట్టోడికి రేపు. దివ్యాంగుల పెన్షన్ 6000, ఇక వాళ్ళని కూడా మోసం చేస్తాడు. హ్యాండిక్యాప్ వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇక్కడ కొత్త పెన్షనే ఇచ్చలేదు, దిక్కులేదు, డిఏలు ఇస్తారట. ఈడ NH-44 మన హైవే ఉన్నది కదవా, అటు ఆదిలాబాద్కి వెళ్ళి మొదలు పెడితేనట ఏడుదాకా హైదరాబాద్ దాకా, నిర్మల్ ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ దాకా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడోర్ ఏర్పాటు చేస్తారట. అబ్బా, ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా? ఒక్కరికన్నా ఇండస్ట్రీ వచ్చి ఉద్యోగం వచ్చిందా? ఆటో డ్రైవర్లు ఏడాదికి 12,000 ఇచ్చి ఆదుకుంటామట. ఆటో డ్రైవర్లు అందరికి చెప్పుర్రా, ఆటో డ్రైవర్లు ఆడున్నారు, ఆటోలు ఉన్నాయి, ఆడ 12,000 ఇస్తున్నారు రైళ్ళకి. 8 ఏళ్ళ కొత్త పెన్షన్ ఇచ్చింది. 8 ఏళ్ళ ఆ గద్దముక్కుడు ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఆడున్న 10 ఏళ్ళ ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కూడా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. కొత్తది ఆ సైటే బంద్ ఉన్నదట, కంప్యూటర్లా ఆ వెబ్సైటే బంద్ ఉన్నదట. పెన్షన్ల కొత్త పెన్షన్ల బేఫికర్ అది ఓపెన్ చేస్తే అప్లికేషన్లు అవుతుంది, బంద్ పెడితే అప్లికేషన్లే రావు. అంతే కదా. ఆడేమో గద్దముక్కుడేమో చదువుకున్నోడుకు ఉద్యోగం ఇయ్యలే, నోటిఫికేషన్లు ఇయ్యలే. ఈడేమో స్కాలర్షిప్లు అయితే లేడు, చదువునే చదవద్దు. ఇక చదువునే చదవకపోతే ఉద్యోగ పంచాయతీ ఉండదు, బేఫికర్ అయిపోతుంది. సో అది ఇక అరే బంద్ చేయను నాయన, నా పాటనే పెడుతున్నాయని. మీ అందరికి ఇవన్నీ కాకుండా మీ గ్రామ పంచాయతీలు తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే కలిపారు. యాదవ్ కదా మీకు. కలిపినాక మీ ప్రాపర్టీ ట్యాక్స్ 4 ఇంతలు పెంచిర్రా పెరిగినాయి కదా. మరి అటు సౌలతులు పెరుగుతున్నాయా? సౌలతులు పెరుగుతున్నాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయా? మీ ట్యాక్సులు అయితే పెరిగినాయి. మీరేమో ట్యాక్సులు కడుతున్నారు. మీరంతా పిచ్చోళ్ళ లెక్క ట్యాక్సులు కడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థున్నాడు నరేందర్ రెడ్డి అంకుల్, మా అంకుల్ 8.5 కోట్లు బకాయిలు కడతలేడు. 18 సంవత్సరాల నుంచి కడతలేడు. 17 సంవత్సరాలు అయిపోయాయి. మొన్న కట్టి 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే, ఇప్పుడు 8.5 కోట్లు ఎందుకు కట్టినావు అని అడిగితే జవాబు ఇస్తలేడు. 17 సంవత్సరాలు మోసం చేసినావు కదా. ఎవరినైతే ఓటు అడుగుతున్నావో వాళ్ళనే నువ్వు మోసం చేస్తావు. 17 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్నావు. మళ్ళీ ఏమంటాడు, నేను మున్సిపాలిటీకి నేనేం అప్పు లేను, వాళ్ళే నాకు అప్పు ఉన్నారు, వాళ్ళు పైసలు వాపసిస్తా అంటే కట్టినా అన్నాడు. అంటే రేపు ఈయన కాంగ్రెస్ కి మీరు ఓటు వేసి నన్ను గెలిపిస్తే
కుర్చీలో కూర్చోబెడితే ఏమవుతుందమ్మా? నిలువు దోపిడీ అవుతుంది. ఈడ వంశీ హోటల్ ఉంటుంది కదా, ఈడ హోటల్ ఉంటుంది కదా ఆడ మెయిన్ రోడ్ మీద, దాన్ని 8.5 కోట్లు బకాయిలు. ఆ బకాయిలు ఉన్నోడు ఇప్పుడు మేయర్ అభ్యర్థి. ఏమైతుంది ఇక నిజామాబాద్ ఇందూరు పరిస్థితి ఏమైతుంది? మొత్తం బట్టలిప్ప తీసి దోసేసుకుంటారు మొత్తం కుల్లా. ఇక నాకేదో వింతగా అనిపిస్తుంది ఏంటంటే, మున్సిపాలిటీ ఈయనకు బకాయి ఉన్నదట, ఆయన ఇస్తా అన్నారట, ఈయన కడతా అన్నారట. మరి ముఖ్యమంత్రి చెప్పాలి మున్సిపాలిటీ బకాయి ఉంటుంది ఎవరికైనా ఉంటుందా? నేను అడిగిన మహిళలందరూ అడుగుతున్నా, కరెంటు బిల్లు కడతాం కదా నెల, కరెంటు వాడు వాపస్ ఇస్తారా? మున్సిపాలిటీ వాడు ఎటుకి వాపస్ అంటే వాదాప్తా మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయి, ఇగో నీకు ఇన్ని కోట్లు ఇస్తా, నన్ను మేయర్ అభ్యర్థిగా చేయి, నేను ఈ బిల్లు కట్టను, ఇన్నేళ్ళు కట్టనే, ఇప్పుడు మేయర్ అభ్యర్థి అయితే నేను నామినేషన్ వేయాలంటే నోటీస్ సర్టిఫికేట్ కావాలి, కాబట్టి నేను కడుతున్నా, ఇవన్నీ వాపస్ తీసుకుంటా రేపు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని కొనుక్కొని ఈయన మేయర్ అభ్యర్థి అయ్యాడు. నేను మహేష్ కుమార్ గౌడ్కి సూటి ప్రశ్న అడుగుతున్నా, నీకు వేరేవాడు దొరకలేదా? వేరేవాడు దొరకలేదు నీకు? ఎంత కమ్మేసినావు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని, ఇందూరు మున్సిపాలిటీని నరేందర్ రెడ్డికి ఎంత కమ్మేసినావు? జవాబు చెప్పు, నువ్వు జవాబు చెప్పి మాట్లాడు. ఏమైనా అంటే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, మాకు రాముడు గుర్తుకొచ్చేది రోజు గుర్తుకొస్తాడు, ఎలక్షన్లలో గుర్తుకు రాడు, మాకు రోజు గుర్తుకొస్తాడు రాముడు. పొద్దున్నేమగానే జై శ్రీరామ్ అనుకుంటాం నేను. అది మా రక్తంలో ఉన్నది, హిందుత్వం మా రక్తంలో ఉన్నది, ఎలక్షన్లో లేదు నీ లెక్క. ఇప్పుడు నేను మాట్లాడుకుంటే లైన్ అవతల దిక్కు అన్నాడు, అర్థమైందా? అవ్వలకు అర్థమైందా? అక్కల చిన్నలకి లైన్ అవతల దిక్కు అంటే ఏంది? పాకిస్తాన్ తెలుసు కదా. వీళ్ళకి ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్లు అయిపోయి వాళ్ళని కూడా మర్చిపోతారు వీళ్ళు. మేము అట్లా కాదు, మేము పొద్దున్న లేస్తే హిందుత్వము మా రక్త నరనరాని ఉంటుంది, ఎలక్షన్ రాగానే యాదికి రాదు. ఇప్పుడు ఎంత కమ్మేసినావు ఇందూరు పట్టణాన్ని నరేందర్ రెడ్డికి జవాబు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వాలి. ఇవన్నిటికీ కాంగ్రెస్ ఓటు వాగ్దానం చేసింది. ఇవన్నీ అడిగినా కదా, ఈ 4,000 పెన్షన్, ఇందిరా మిల్లు అడగకపోతే వచ్చిందా? ఇందిరా మిల్లు వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే 5 లక్షలు ఇస్తాడు. వాళ్ళు ఇల్లు కట్టుకోరా? మీరు కట్టుకోరా? అద్దా ఇల్లు అద్దా ఇచ్చిండా? ఇయ్యలే. మరి ఇవన్నీ ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కాంగ్రెస్ అని, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. పొట్టోడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు రేపు? ఇందూరికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు? జవాబు ఇవ్వకుండా ఎట్లా పోతాడు? ఎంత కమ్మేసుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరు పట్టణాన్ని? రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి రేపు వచ్చినప్పుడు. 8.5 కోట్లు ప్రజలను మోసం చేసినోడు 17 సంవత్సరాలు ఏ రకంగా మేయర్ అవుతాడు? మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవన్నీ మీ అందరికీ సెల్ఫ్ హెల్ప్, మీరు గంగా గ్రూపులలో ఉంటారు కదా, మీకు రుణాలు ఉన్నాయా? వచ్చినాయి కదా, మీ గ్రూపులలో రుణాలు ఉన్నాయి కదా. పావులా వడ్డీ కడుతురా? వడ్డీ ఎంత కడుతురు? ఎంత పడుతుంది వడ్డీ? గ్రూపుకి వస్తుంది కదా లోన్. వస్తలేవు లోన్లు? ఎందుకు వస్తలేవు తెలుసా? ఇంతకుముందు వస్తుండేనా? కొన్ని సంవత్సరాల కింద వస్తుండేనా? ఇప్పుడు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? ఈడ కేంద్రం నుంచి వస్తున్న రుణాలు మన పార్లమెంట్ లో 7,000 కోట్లు ఉన్నాయి. ఇంతకుముందే అన్ని, ఇప్పుడు కావు. దాని మీద వడ్డీ రాయితీ కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. పావుల వడ్డీ ఇవ్వాలి కదా, రుణము ఇస్తలేదు, రాష్ట్రం ఇస్తలేదు. కాబట్టి రుణాలు ఆగిపోయాయి. 4,000 పెన్షన్లు, మీ అందరికీ నిరుద్యోగ భృతి, ఇండ్లు కట్టిస్తాము, ఇందిరమ్మ ఇండ్లు. ఇలా ఎన్ఆర్ఐలు మర్చిపోయినా నేను. ఎన్ఆర్ఐలో కూడా చాలా వాగ్దానాలు చేసిన గల్పులకి. ఆటో డ్రైవర్లు ఉద్యోగాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీ రీయింబర్స్మెంట్ లేవు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, తులం బంగారం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇంకే అన్ని. ఇవన్నీ కూడా
జవాబు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో చూద్దాం. రేపు వస్తున్నాడు ముఖ్యమంత్రి. తొండలు ఏమైనా అంటే తొండలు దొరకబడతాడు షెడ్యూల్. ఏ మోగలు పోకుర్రా నాయన మీరు మీటింగ్, రేవంత్ రెడ్డి మీటింగ్ మోగలు పోకుర్రి. షెడ్యూల్ వేసుకుంటే అట్లా కింద టైట్ ఉండాలి ప్యాంటు. ఏమమ్మా అవినీతి లేని వాళ్ళకి ఓటేద్దామా? ఒక్క దగ్గర స్ట్రీట్ లైట్లు పెట్టలే, రోడ్లు అధ్వానం, ఎక్కడ పోయినా దుమ్ము దుమ్ము, దోమల బెడద, వర్షం రాగానే డ్రైనేజ్ పొంగి పొరుగుతున్నాయి. ఇవన్నీ రావాలంటే కరప్షన్ ఉండొద్దు, అవినీతి ఉండొద్దు. ఈ ఒక్క ఆయననే 8.5 కోట్లు బకాయిలు. మొత్తం ఇందూరు మున్సిపాలిటీకి 94 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వసూలు చేస్తలేరు, వీళ్ళు వసూలు చేస్తలేరు, పైసలు మింగుతున్నారు, వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర. ఇవన్నీ పోవాలంటే దయచేసి ఇవన్నీ పోవాలంటే దయచేసి కమలం పువ్వు కొట్టేసి పెద్ద మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతా